ఈరోజు నిండు శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరొకసారి బడ్జెట్పై జరిగినటువంటి చర్చ సందర్భంగా సమాధానం ఇస్తూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేశారు. వారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకరికే క్లారిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తూ సభని అడ్జైన్ చేస్తూ స్పీకర్ వారు వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మన బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాలు మంచి జరిగితే మేం చేశాం, చెడు జరిగితే కేంద్రం చేసింది, మంచి చెడులన్నింటినీ కూడా మాకు ధైర్యం ఉంది, మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు నేను నిండు శాసనసభ వేదికగా చెప్పాను. ఈరోజు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీలైనటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వక తెలంగాణకు అన్యాయం చేసిన మాట నిజమా కాదా అని ఈరోజు మళ్ళీ నిండు శాసనసభ ద్వారా అడిగారు. దానికి క్లారిఫికేషన్ చెప్పే ప్రయత్నం చేసే లోపే స్పీకర్ గారు సభ అటెండ్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నేరుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వమని కానీ లేకపోతే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని కానీ బట్టగాల్చి మీరేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని గౌరవ మంత్రివర్యం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజు చట్టంలో, విభజన చట్టంలో రాసినటువంటి అంశం ఏంటంటే ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చూసి దానికి ఒక కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీని ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పెట్టమని చెప్పినారు, ఫీజిబిలిటీ ఉంటే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం తయారవుతున్నటువంటి కోచ్లకు సంబంధించి మొన్ననే రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ వేదికగా చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి రైల్వే కోచెస్ భవిష్యత్తులో ఈ రకంగా ఉండట్లేదు. రైళ్ల నిర్మాణం, కోచ్లన్నీ కూడా మారిపోతా ఉన్నాయి కాబట్టి కొత్త రకమైనటువంటి టెక్నాలజీ తోటి కొత్త కోచ్ ఫ్యాక్టరీని భవిష్యత్తులో ప్రకటిస్తామని చెప్పినారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదంటే తెలుసు. ఐటీఐఆర్ కూడా మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి హరీష్ గారు రెండు సభలో చెప్తారు. అది ఐటీఐఆర్ అయినా, ట్రైబల్ యూనివర్సిటీ అయినా, మిగతా అన్ని విషయాలలో కూడా కేంద్ర ప్రభుత్వం 100కి హామీలు మినహా చేయాల్సిన పనులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ చేసింది. ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి స్థల సేకరణ విషయంలో, స్థలం అలాట్మెంట్ విషయంలో కూడా అది ఆదిలాబాద్ లో పెట్టాలా, ఖమ్మంలో పెట్టాలా, వరంగల్లో పెట్టాలా అనే ఒక క్లారిటీ లేక స్థలం కేటాయించకపోవడం వల్ల చివరిగా వారు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. రఘునందన్ గారు చెప్పినారు, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ టైం లోపల కేంద్ర ప్రభుత్వం FRBM ని పెంచడంతో పాటు రాష్ట్రాలకి GSTలో ఏదైతే లోటు వస్తుందో ఆ లోటు ఎంత వస్తే అంత వివిధ బ్యాంకుల ద్వారా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించి రాష్ట్రాలు ఇతోధికంగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది, సహాయపడింది. గతంలో 4 నెలల వరకు బిల్లులు రాని కేసులు ఉన్నటువంటి అనేక సందర్భాలు ఉంటే ప్రస్తుతం 7 దశాబ్దాల స్వతంత్ర చరిత్రలో, స్వతంత్ర భారతావనిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిచ్యువేషన్ ఉన్నప్పటికీ అని కేటగిరికలు చెప్తే వారు వచ్చి 13th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు డ్యూ ఉన్నాయి, 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఉన్నాయి, 15th ఫైనాన్స్ కమిషన్ డ్యూ ఉన్నాయి అని నోటికి వారు చెప్పాలంటున్నాయని చెప్పేసి సభను అర్జెంట్ చేసిపోయి ఇన్ఫాక్ట్ సభని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసింది గౌరవ ఆర్థిక మంత్రి గారు. మేము సూటిగా అడిగిన వారిని, సరే రఘునందన్ రావు అప్పుల్ని ఎక్కువ చేసి చూపెడతా ఉన్నాడు, మా తలసరి ఆదాయం 2,27,000 రూపాయలు ఉందని చెప్పి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పింది. మరి దాంట్లో అప్పు, తలసరి అప్పు, పుట్టిన మనిషి మీద, పుట్టబోతున్నటువంటి బిడ్డ మీద తలసరి అప్పు సుమారు 1,05,000 రూపాయలు ఉన్న మాట నిజమా అబద్ధమా కూడా ఆర్థిక మంత్రి గారు చెప్తే బాగుండేది. 2,27,000 రూపాయలు తలసరి ఆదాయాన్ని చెప్పిన మంత్రి గారు ప్రతి తలకాయకి ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చెప్పుంటే ప్రజలు స్వాగతించేవారు, సంతోషపడేవారు. గణాంకాలు వారికి అనుకూలంగా ఉన్నాయి చెప్పి వారికి అనుకూలంగా లేనటువంటి గణాంకాలని దాటవేస్తూ
ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అదేంటి అంటే సభ్యుల సంఖ్య తక్కువ ఉంది అని చెప్తారు. 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు మాకు జవాబు చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. అవి ఏమీ చేయకుండా అటెండ్ చేస్తా ఉన్నారు రేపు ఉదయానికి అని చెప్పి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే ఈరోజు రాష్ట్ర శాసనసభకి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పిఆర్సీ విషయంలో కూడా ఒక ప్రకటన చేసినారు. ఏం చెప్తారు? మేము చాలా గొప్పగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం, చాలా గొప్పగా పిఆర్సీ ఇస్తా ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడు ఉంది పిఆర్సీ? 2017లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ తీసుకొచ్చి 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్తూ 4 సంవత్సరాల ముందు చేయాల్సిన దాన్ని 4 సంవత్సరాల తర్వాత చేస్తూ ఆ రోజే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చింది. 4 ఏళ్ల క్రితం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో పిఆర్సీ వస్తే అన్ని బాగున్నటువంటి రాష్ట్రంలో 4 సంవత్సరాల తర్వాత పిఆర్సీ ఇస్తూ అది కూడా పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి పిఆర్సీలోంచి దాదాపు 12% పిఆర్సీని కూతబెట్టి అదేదో గొప్ప చేసినట్టు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కూడా పూర్తిగా రాజకీయ కోణంలో మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ సంఘాల నాయకులను ఇంటికి పిలిపించుకొని ఓట్లు వేయించుకోవడానికి చేసినటువంటి ఒక కుట్రగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి వల్లనే ఈ మాత్రమైన ప్రకటన వచ్చిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రేపు నాగార్జున సాగర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకంటే ముందే ఆధారంగా అసెంబ్లీకి వచ్చి మళ్ళీ ఒకసారి నాగార్జున సాగర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అందరికీ పిఆర్సీ ఇస్తామని చెప్తూ చాలా గొప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారు నాకు మాట్లాడదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది, కేంద్రం కూడా మమ్మల్ని గొప్ప అని మెచ్చుకున్నది. భారతదేశంలోనే మిషన్ భగీరథ అనేటువంటి పథకం చాలా గొప్ప పథకం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది మేము తప్ప ఎవరు ఇవ్వలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని చెప్తారు. మరి ఆ మిషన్ భగీరథ పథకాన్ని సఫలీకృతం చేసినటువంటి రాళ్లు మూసిన కూలీలు ఎవరో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. వేలాది మంది సుమారు 7,000 పైచిలకు మంది ఉద్యోగస్తులు తెలంగాణ రూరల్ వాటర్ సప్లై అండ్ అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ గా, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మీరు అనుకున్న దానికి అనేక వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడి చెమటోడ్చి సుమారు 7,500 మంది ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తే అర్థాంతరంగా అబ్రప్ట్ గా వాళ్ళందరినీ పని అయిపోయినాక ఓడదాటినాక ఓడమల్లన్న అన్నట్టు తీసి రోడ్డు మీద వారేసి ఈ రోజు మేము మిషన్ భగీరథ బాగా గొప్పగా చేసినాం, మా ప్రభుత్వం చేసినంత గొప్పగా మిషన్ భగీరథని ఎవరు చేయలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు మిషన్ భగీరథ నుంచి తొలగించినటువంటి సూపర్వైజర్స్ వారు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళందరినీ తిరిగి వెంటనే మీరు జలవనరుల శాఖ మంత్రి అంటారా ఇంకొకటి అంటారా దేంట్లో అబ్జర్వ్ చేస్తారో తిరిగి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఉద్యోగుల పదవి విరమణ వయసుని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకి పెంచి ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి 3 సంవత్సరాలు వీళ్ళే తిరిగి పదవిలో కొనసాగుతారు కాబట్టి కొత్తగా నోటిఫికేషన్ చేస్తే ఆలోచించి వారి అనుభవాన్ని కొత్త వయసు యువకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి నష్టం కలగకుండా వెంటనే మీరు నాటి శాసనసభలో చెప్పిన 1,07,844 ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసలు ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీ అని మీరు గొప్పగా చెప్పేటువంటి సంస్థకే చైర్మన్లు సభ్యులు లేక 3 నెలల నుంచి ఒంటరి సభ్యుడు మిగిలి ఏం చేయాలో అర్థం కాదు. మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము బరాబరి చేస్తాం అని మాట్లాడడం ఎంతవరకు భావ్యమో చెప్పండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు 5 సభ్యులని నియామకం చేయడానికి మీకు సమయం 5 నెలలుగా దొరుకుతలేదు ముఖ్యమంత్రి గారు. గట్లాంటి మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు, ఏం చేస్తారనేది కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ప్రకటించిన పిఆర్సీ కూడా భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో జిహెచ్ఎంసీలో సృష్టించిన ప్రభంజనం తర్వాత 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతామనేటువంటి భయంతో భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనలు నిరసన కార్యక్రమాలకు జడిసి తప్పనిసరి పరిస్థితులలో తప్పించుకోజాలక
రేపటి నుంచి వచ్చేటువంటి నాగార్జున సాగర్ నోటిఫికేషన్ లో ఇవాళ ప్రకటించకపోతే మళ్ళీ రేపు ఏం చెప్పాలో ఉద్యోగులకి తెలియని పరిస్థితులలో కష్టం కొద్ది ఇష్టం లేకుండా కష్టం కొద్ది ప్రకటించారు. అందుకనే అది డ్యూ ఉన్న డేట్ నుంచి కాక వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఇది చేసుకుంటూ పోయినారు. పోయినసారి ఇచ్చిన 43% ఈసారి ఇవ్వకపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 2018 నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీని 2021 ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు ముంచినందుకు మీరు ఉద్యోగస్తులకు నిజంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి హెల్త్ స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని మోసం చేస్తా ఉంది. సిజిహెచ్ఎస్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈహెచ్ఎస్ ని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి నోరుతోటి నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు మీరు రకరకాలన్నీ కూడా మరొకసారి ఉద్యోగ లోకాన్ని వంచడానికి చేసినటువంటి కుట్రగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితులలో నాగార్జున సాగర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే మీరు ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా గౌరవ స్పీకర్ గారికి గౌరవ ఆర్థిక మంత్రి గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి, సభలో సభ్యుల సంఖ్య కాదు, ప్రతిపక్షాన్ని బతకనివ్వండి. పాలక పక్షం యొక్క తప్పుల్ని ఎత్తి చూపేసేటువంటి ప్రతిపక్షాన్ని, మీరు చేసేటువంటి తప్పుల్ని అద్దంగా మీ ముందు ఉంచేటువంటి ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తే మీ వీపు మీకు ఎట్లా కనబడతలేదు. కనీసం ప్రతిపక్షాలన్నా అద్దంగా మీరు చేసేటువంటి తప్పుల్ని మీకు చూపెట్టి సరిదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చేటువంటి ప్రతిపక్షాల గొంతులు నొక్కొద్దని మీడియా ద్వారా మేము స్పీకర్ గారికి, గౌరవ ఆర్థిక మంత్రి గారికి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, పాలక పక్షం బతకాలంటే, ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలంటే ప్రతిపక్షం పాత్ర కూడా అంతే ఉంటుంది. నాణానికి బొమ్మ బొరుసు ఎట్లలో ఏ రకంగానైతే బొమ్మ లేకుండా బొరుసు, బొరుసు లేకుండా నాణ్యం ఉన్నదో ఉన్న రోజే భారత ప్రజాస్వామ్యం పరిడ వెళ్తుందని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షకులు చెప్పినటువంటి ఆ మాటను గుర్తించి గౌరవించి పాలక పక్షానికి కొంచెం సమయం తక్కువ ఇచ్చిన ప్రతిపక్షం గొంతులు నొక్కొద్దని చెప్పి గౌరవ శాసనసభాపతికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వానికి ఇష్టం లేకుండా కూడా కష్టంతో ఇచ్చింది, ఉద్యోగం మంచిది అనిపిస్తారు. వాళ్ళేమో సంబరాలు చేసుకుంటున్నారు, పాలన తెలుసుకుంటున్నారు, పాలక శాఖలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక కొత్త ట్రెండ్ ని విజయ డైరీకి 4 రూపాయలు పెంచినామని, పాలు కొంచెం ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయని, నచ్చింది నచ్చింది ఏది చెప్పినా ఫ్లెక్సీ కట్టి దాని మీద క్షీరాభిషేకాలు చేసుకోవడం తప్ప ఏం లేదని నేను షూటింగ్ అడుగుతున్నా. పిఆర్సీ ఎప్పటి నుంచి డ్యూ ఉంది, ఎప్పటి నుంచి ఇవ్వాల్సింది ఉండే పిఆర్సీ 2018లో చేయాల్సినటువంటి పిఆర్సీని 2021 ఏప్రిల్ 1 నుంచి చేస్తున్నందుకు ఉద్యోగస్తులు క్షీరాభిషేకం చేస్తారంటే నేను విజ్ఞతకి వదిలేస్తాను. భారతీయ జనతా పార్టీ దుబ్బాకలు గెలవక, భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీలో ప్రపంచాన్ని సృష్టించక, ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది 2 ఎమ్మెల్సీలు అనే భయాన్ని మేము వాళ్ళ లోపల క్రియేట్ చేయకపోతే, ఇంతకుముందు కూడా 3 సార్లు నుంచి భోజనాలు పెట్టిండు ఉద్యోగ సంఘాల నాయకులకి. ఏదైనా పిఆర్సీ ప్రకటించిండా? ఈ రోజే ఎందుకు ప్రకటించిండు? రేపటి నుంచి నాగార్జున సాగర్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్న భయానికి భారతీయ జనతా పార్టీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి చేస్తుండు. దాంట్లో కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, మిత్రులు కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎందుకు విజేస్తా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమైనా తప్పనిసరి పరిస్థితులలో పాలాభిషేకాలు చేస్తున్నారేమో. కానీ మీరు ఇండివిజువల్ గా ఉద్యోగస్తులు అడిగితే మాత్రం ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ దట్ నోబడీ ఈజ్ హ్యాపీ అగైన్స్ట్ ద పిఆర్సీ అనేది నేను అనుకుంటున్నాను. సమాధానం నేను శాసనసభలో చెప్పేందుకు ప్రయత్నం చేస్తామంటే స్పీకర్ గారు అడ్జస్ట్ చేసుకొని పోయినారు. నేను బడ్జెట్ మీద సమాధానం చెప్తున్నప్పుడు నేను వారికి చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ టైంలో జిఎస్టీ బిల్లులు ఇస్తలేదని హరీష్ గారు అనేక సందర్భాల్లో ఆరోపించినారు. ఆర్థిక మంత్రి గారు అది అబద్ధం. జిఎస్టీ ఎంతైతే మీకు లోడ్ వచ్చిందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి, మీరు గ్యారంటీ ఉండి లోన్లు తీసుకోండి, లేదా 2 మేము గ్యారంటీ ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి లోన్స్ ఇస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం 2 ఆప్షన్ ని ఆప్ట్ చేసుకొని ఎంత జిఎస్టీ లోడ్ వచ్చిందో అంత లోన్లు తీసుకొని అన్ని సర్దుబాట్లు చేసుకొని కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులన్నింటినీ 1 మంత్ లోనే క్లియర్ చేస్తూ వచ్చింది. ఈ రోజు నిండు శాసనసభలో ఆర్థిక మంత్రి గారు ఏమంటారు? మిషన్ కాకతీయకి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వమని నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ రికమెండ్ చేసింది. మిషన్ భగీరథకి
19,205 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అయ్యా రఘునందన్ గారు, ఈ పైసలు మాకు రాలేదు, వెంటనే వీటిని ఇప్పించండి, నెల రోజులలో ఇస్తామని చెప్పింది కదా, ఇవి ఇప్పించండి అన్నాడు. సత్యన నేను మీ ద్వారా ఆర్థిక మంత్రి గారు చేసేటువంటి విజ్ఞప్తి, నీతి ఆయోగ్ is only a recommending authority. నీతి ఆయోగ్ cannot dictate the terms and conditions to the government of India. వాళ్ళు రికమెండ్ చేసిరన్నా, మరి అట్లంటే మీరు వేసుకున్నటువంటి కమిటీ పిఆర్సీ ఎంత ఇవ్వని చెప్పిందన్నా, చెప్పు ముందుగా ముఖ్యమంత్రి సార్, నువ్వు ముగ్గురితో వేసినావు కదా, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ముగ్గురితో ఆ కమిటీ వేసినావు కదా, కమిటీ పిఆర్సీ ఎంత ఇవ్వమన్నది, కమిటీ రికమెండ్ చేసినంత రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ ఇస్తుందా? ఇట్ ఈస్ ఓన్లీ రికమెండింగ్ కమిటీ. అట్లే నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఇవ్వమని. మేము ఇవ్వలేదు, కానీ బ్యాంకులకి పూచికత్తు ఇస్తే మీరు లోన్లు తీసుకొని కదా ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయని కంప్లీట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందా? వీటికన్నిటికీ బ్యాంకుల్ని కార్పొరేషన్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకున్నారు. అట్లాంటప్పుడు నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ చెప్పింది కాబట్టి కేంద్రం డబ్బులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి గారు చెప్పడం అనేది సరైనది కాదనేది నా ఉద్దేశం. ఇకపోతే వారు అడిగినటువంటి ఇంకొక మాట అడిగిన వారు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సినటువంటి 1,350 కోట్ల రూపాయలు ఎందుకు రాలేదు అని అడిగారు. 13th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు, 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి 817 కోట్లు, భవిష్యత్తులో 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి లోటుగా చూపెడుతున్నటువంటి 723 కోట్లు మాకు వెంటనే నెల రోజులలో ఇప్పించమని అడిగిన వారు. ఒకవేళ ఈ గణాంకాలన్నీ వాస్తవమే అయితే ఆర్థిక మంత్రి గారిని ఆన్ రికార్డులో ఉత్తరం రాసుకొని రమ్మని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రతి పైసను కేంద్రంతో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తాను. ఈ విషయాలు మేము సభలో అందరి ఫ్లోర్లో చెప్తాం అనుకున్నాం. మేము రాసుకున్నాం, వారు చెప్పిన ప్రతి అక్షరం. 500 కోట్ల మిషన్ కాకతీయ, 19,205 కోట్ల మిషన్ భగీరథ, 15th ఫైనాన్స్ కమిషన్ లో రావాల్సిన 723 కోట్లు, వెనుకబడ్డ ప్రాంతాలకు రావాల్సిన 1,350 కోట్లు. అయ్యా హరీష్ గారు, మీరు చెప్పిన ప్రతి గణాంకాన్ని మేము రాసుకున్నాం. నిజంగా సెంటర్ ఈస్ డ్యూ ఫర్ స్టేట్. వీఆర్ రెడీ టు కమ్ అలాంగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ వీఆర్ రెడీ టు మీట్ ద సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. ఉత్తగా మోగా దొరికిందని బట్టగాల్సి మీద పారేసి 100 బలం ఉందని మైకులు బంద్ చేసుకున్నాం. ఎట్లా అంటే కాంగ్రెస్ క్లారిఫికేషన్ సమయం ఇస్తుంది కానీ బీజేపీ క్లారిఫికేషన్ అడిగే సమయం ఇస్తలేదు సభలో. అదే చెప్తాను కదా, కాంగ్రెస్ ఉన్నది 4 కూడా లేరు. కాంగ్రెస్ టెక్నికల్ గా కనబడుతుంది, మీకు 5 సభ్యులు ఉన్నారు. అందులో కానీ పొద్దుగా అయితే నన్ను బీజేపీ పోటీ చేయమంటుంది, బీజేపీ కొత్తనే ముచ్చట చెప్తున్నాడు. మిగిలింది 4, బీజేపీకి ఉన్నది 2. కాంగ్రెస్ కు 15 నిమిషాలు క్లారిఫికేషన్ స్పీకర్ గారిని కనీసం 0 hour లో కూడా క్వశ్చన్ అవకాశం ఇవ్వలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటుంది. సభలో నేను రెగ్యులర్ గా పొద్దున 10 నుంచి అర్జెంట్ అయ్యేదాకా రెగ్యులర్ కూర్చుంటున్నాను. ప్రతి అంశంలో క్లియర్ గా కేటగారికల్ గా గణాంకాలతో మాట్లాడుతూ ఉన్నాను. 3 రోజులు మాట్లాడితే వాళ్ళకి పీఠాలు కలిగిపోయినట్టు బాధపడితే ఎట్లా? మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. కొత్త శాసనసభ్యులే కదా, మీరే చెప్తుంది కదా, రఘునందన్ కొత్త శాసనసభ్యుడు, కొత్త శాసనసభ్యుడు. కాబట్టి మేము ఏది మాట్లాడినా గణాంకాలే మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడినా మా హక్కులే మాట్లాడుతున్నాం. నిన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఒక మాట్లాడినారు, అయ్యా రఘునందన్ గారు మీరు చట్టం తెలిసిన వ్యక్తి, పెద్ద వకీలు, కాబట్టి మీరు టైంని చూసి మాట్లాడండి అన్నారు. వారు చెప్పిన టైంలోనే మాట్లాడినారు. ఈ రోజు కూడా క్లారిఫికేషన్ అవకాశం ఇచ్చుంటే బాగుండేది అనేది నాకు. కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 కలిసి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి సభలో దొంగ చీకటి 2 కలిసి ఆడుతున్న నాటకం భాజపా గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తున్న కుట్ర. థ్యాంక్ యూ.